కానీ స్వామి అమ్మవార్లకి ఎన్ని లక్షల విలువైన ఆభరణాలు చేయించారనే విషయం నాకు మొదట తెలియదు. మీ ఇంట్లో ఆభరణాలను చూడగానే నాకైతే భక్త రామదాసు గుర్తొచ్చారు. నేను ఎమ్మెల్యే గెలిచినాక దేవునికి మొక్కుకొని ఉంటుంది ఆభరణాలు చేయించుకోవాలని సీతారాములకి. మీరు ఒక ప్రజానాయకుడు, పిలిస్తే పలికే దైవంలాగా మనిషి రూపంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా వెళ్ళిపోయి చేస్తూ ఉంటారు కదా. రాజకీయాలు వేరు, ప్రజాసేవ వేరు సార్. జగ్గారెడ్డికి ఎప్పుడు కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా జగ్గారెడ్డి నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ పండుగ కావాల్సిందే అయితే. ఎందుకు మీకు అంటే మన పండగలన్నా హిందూ ధర్మం అన్నా ఇంత ప్రేమ, ఇంత ఇష్టం? 25 ఏళ్ల కిందటనేమో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ పండుగలలో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. కానీ మీకు ఇక్కడ ఒక్క సొంత ఇల్లు కూడా లేదు, మీరు అద్దె ఇంట్లో ఉన్నారు. హైదరాబాద్లో కూడా అద్దె ఇల్లే. అయినా సరే ఈరోజు ప్రజల కోసం మీరు ఇంత ఖర్చు పెట్టడం, భగవంతుడు కోసం అంత ఖర్చు పెట్టడం నన్నైతే ఆశ్చర్యానికి గురి చేసింది సార్. నేను సంపాదిస్తా రియల్ ఎస్టేట్ మీద, పండుగలకు ఖర్చు పెడతా, అడిగినోనికి ఇస్తా. అదో నాకు తృప్తి. అదొకటి సార్. ముందుగా మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు సార్. సంగారెడ్డిలోకి అడుగు పెట్టగానే పండుగంతా ఇక్కడే ఉందేమో అన్నట్టుగా అనిపించింది. ముఖ్యంగా కట్అవుట్స్, అలాగే హోర్డింగ్స్ ఎక్కడ చూసినా కానీ అందరూ శ్రీరామనామ జపం చేస్తూ కనిపించారు. గుడిని కూడా ఎంతో అద్భుతంగా అలంకరించారు. ముఖ్యంగా మీ ఇంట్లో నాకు స్వామివారికి, అమ్మవారికి చేయించిన ఆభరణాలని చూడగానే ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత ఆభరణాలు తీసుకొచ్చి వారిద్దరికి అలంకరించిన తర్వాత 2 కళ్ళు సరిపోవట్లేదు సార్. మీకేమనిపిస్తూ ఉంటుంది స్వామివారిని, అమ్మవారిని అలా బంగారు ఆభరణాల్లో చూస్తున్నప్పుడు? సంగారెడ్డి రామ్నగర్ రామాలయము పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం రామాలయము. నాకంటే అనేక మంది పెద్ద మనుషులు గుడికి సేవ చేసుకుంటూ వచ్చారు. నేను దాదాపు ఒక 45 సంవత్సరాల నుంచి ఈ సంగారెడ్డి రామ్నగర్ రామ మందిర్లోని ఇక్కడే నివాసం ఉంటా. ఇక్కడ నాతో పాటు చాలామంది మీ సేవ చేస్తాము. నేను ఈ ప్రాంతం నుంచే ఈ రామ మందిర్ ఉన్న రామ్నగర్ నుంచే ఒకసారి మున్సిపల్ కౌన్సిలర్గా, ఈ బస్తీ నుంచే మున్సిపల్ చైర్మన్గా, ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఈ రామ్నగర్, ఈ రామ మందిర్ బస్తీ నుంచే నా ప్రయాణం నడుస్తుంది. అంటే నేను దాదాపు ఒక 40-45 సంవత్సరాల నుంచి, నా వయసు 58, ఒక 45 ఏళ్ళ నుంచి ఒక సేవకునిగా అందరం సేవ చేసుకుంటూ వచ్చినాము. నేను ఎమ్మెల్యే గెలిచినాక దేవునికి మొక్కుకొని ఉంటుంది ఆభరణాలు చేయించుకోవాలని సీతారాములకి. అందుకే 20 ఏళ్ళ కిందటే దేవునికి ఆభరణాలు చేయించుకొని ఒక కమిటీ వేసినాం మందిరికి. నా భార్య, ఒక నారాయణ సార్ అని రిటైర్డ్ లెక్చరరు ఈ బస్తీలోనే ఉంటారు, సత్య సార్ అని ఈ బస్తీలోనే ఉంటారు. వాళ్ళతో కమిటీ వేసి శ్రీరామ కళ్యాణ్ రోజు మేము దేవునికి అలంకరించిన తర్వాత ఒక నెల రోజులు దేవుడి మీదనే నగలు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ బ్రాహ్మణులతో తీయించి బ్యాంకులో పెట్టేస్తారు. మళ్ళీ ఇది ఇక 24 గంటలు మనం బంగారం పెట్టి సేఫ్టీగా చూడలేం కాబట్టి అందుకని తీసేస్తాం నెల రోజుల తర్వాత. ఇష్టంతో మొక్కుతోటి చెల్లించుకున్న ఆభరణాలు ఏదైతే ఉంది ప్రతి సంవత్సరము పాత పురాణ దేవాలయము ఈ కళ్యాణం రోజు ఉదయం సీతారామ కళ్యాణము, ఈ పుట్టినరోజు అందరూ కూడా ఉదయం నుంచే వచ్చి దేవుని మొక్కని పోతుంటారు. సాయంత్రం కళ్యాణం ఉంటుంది. భద్రాచలంలో అయిన తర్వాతనే ఇక్కడ మా దగ్గర కళ్యాణం చేస్తాం. ఇది ఆనవాయితీ. మా పూర్వ పెద్దలు కూడా అదే పాటించారు. మేము సాయంత్రం 6 తర్వాత ఇక్కడ ఒక ఆనవాయితీ ఏంటంటే దేవునికి కొందరు వాళ్ళు కొన్ని బట్టలు, పుస్తమెట్టలు సమర్పించుకుంటారు. ప్రతి సంవత్సరం ఒక 4-5 ఇండ్లు ఉంటాయి.
ఆ ఇళ్ళకి ఇప్పుడు పోతాం, మేము అందరం కలిసి పోతాం, ఓహో. వాళ్ళని ఎదురుకొస్తాం. పోయి ఆ. చివరిగా మేడము రాధాకృష్ణ మేడమ్మలు మ్మ్హ. వాళ్ళు ఈ గుడి వాళ్ళ పూర్వీకులు కట్టించిన గుడి ఇది. ఆ. ఆ కాలంలో మేడమ్మలు వాళ్ళ తాతలు ముత్తాతలు కట్టించిన దేవాలయం ఇది. కాబట్టి వాళ్ళే కళ్యాణం మీద కూర్చుంటారు. మ్మ్హ. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఏర్పాట్లు ఎన్ని చేసినా, మేమే ఎంత ఖర్చు పెట్టుకున్నా ఆనవాయితీ వాళ్ళు వతందారులు కాబట్టి ఆ. వాళ్ళనే కూర్చోబెట్టి కళ్యాణం చేస్తారు. గొప్ప ఆనవాయితీ, గొప్ప సంప్రదాయాన్ని నిజంగా అలాగే కొనసాగిస్తుండడం కూడా గొప్ప విషయమే సార్, చిన్న విషయం కాదు ఇదేమి. సార్ అసలు ఈ ఈ నగల గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే. స్వామి వారికి ఏ నగలు చేయించారు, అమ్మవారికి ఏ నగలు చేయించారు? చక్రవర్తి అని మ్మ్. చందన మేనేజర్గా ఉండే గత 20 ఏళ్ళ కిందట మ్మ్. ఆయనతోటి నగలు చేయించినాం అనమాట. కొంత ఆయన అమ్మవారి భక్తుడు, వారితోటి నగలు చేయించినాము. నేను ఎమ్మెల్యే 2004లో అయిన తర్వాత మ్మ్. ఇమ్మీడియట్లీ మొక్కుకొని మ్మ్. వాళ్ళ దర్శనం వదిలేసాను. మ్మ్. మేము అట్లా ఒక ఇష్టంతో చేయించుకున్నాము. మ్మ్. ఇష్టంతో ఇక్కడ ఇష్టం ఒకటి సేవ చేసినాం. ఈయన ఉంటా ఆ. ఇదే బస్తీ ఎందుకు కాలం కూడా అట్లా మాకు కలిసి వచ్చింది, మ్మ్. రాజకీయం కూడా అట్లా కలిసి వచ్చింది. ఇక మాకు ఎలాంటి ఆర్థిక వసతులు వచ్చినా మేము ఇక్కడ ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూనే ఉంటాము, సంతోషంగా ఉంటాం అంతే కదా. అయితే మీరు ఇలా గుళ్ళోని స్వామి అమ్మవార్లకి ఇన్ని లక్షల విలువైన ఆభరణాలు చేయించారనే విషయం నాకు మొదట తెలియదు. మీ ఇంట్లో ఆభరణాలను చూడగానే నాకైతే భక్త రామదాసు గుర్తొచ్చారు. ఆయనైతే స్వామి అమ్మవార్లకి నగలు చేయించి ఏకంగా చెరసాల పాలయ్యారు. ఈ రోజు కూడా ఆయన చరిత్ర చెప్పుకుంటూ ఉంటాము. ఆయన చేయించిన నగలన్నీ కూడా ఇప్పటికీ కూడా అక్కడ రామాలయంలో, అలాగే ఉత్సవ మూర్తులకు కూడా వాటిని అలంకరిస్తూ ఉంటారు. ఈ శ్రీరామ నవమి రోజు మీకు ఎప్పుడైనా ఆ భక్త రామదాసు గుర్తొస్తాడా సార్? తెలుసు. ఇప్పుడు అదొక చరిత్ర, నిజాలు వాస్తవాలే. భద్రాచలము చరిత్ర, భక్త రామదాస్ అదొక చరిత్ర, ఒక నమ్మకం. ఆ నమ్మకమే అతన్ని అయితే ఏదున్నా అది అట్లా కొన్ని జరిగిపోతాయి అంతే. అంతే. అన్ని కొంతకాలం జరిపించేస్తుంటుంది, అంతా జరుగుతుంటుంది అంతే. కొన్ని అనుకొని చేస్తాము, కొన్ని అనుకోకుండా చేస్తాము. కాబట్టి ఏదున్నా ఈ రామాలయం రామ్నగర్ సంగారెడ్డిలో ఈ కళ్యాణం రోజు మటుకైతే ఈ టౌన్ ఎంత పెద్దగా అయినా, టౌన్లో ఎన్ని గుళ్ళు ఉన్నా ఇది ఒక సాంప్రదాయం. అంటే మొదటి నుంచి ఉన్న గుడి కదా, సీతారాముల గుడి కదా. అవును సార్. అందుకే అందరూ ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి రాత్రి 2 గంటల వరకు దర్శనాలు. సాయంత్రం ఇంకా కళ్యాణం తర్వాత చాలామంది టౌన్ నుంచి పబ్లిక్ వస్తారు, అంటే భక్తులు వస్తారు. ఎందుకంటే మేము ముత్యాలు ఉంటాయి, తలంబరాలు ఉంటాయి, అవన్నీ స్వామి మీద పోస్తాం, అన్నీ సీతారాముల మీద అన్నీ పోస్తాం, అభిషేకం చేస్తాం. అవన్నీ మహేష్ సిద్ధాంత్ గారు ఇక్కడ ఇస్తారనమాట. ఇక అది సాయంత్రం కళ్యాణం 7:30 అయిపోతుంది. 8 నుంచి ఇక మళ్ళీ దర్శనం చేసుకుంటారు, తలంబ్రాలు తీసుకొని పోతుంటారు. భద్రాచలం ఇస్తారు కదా. నేను ఇక్కడ దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి తలంబ్రాలు దాదాపు మేము ఊరందరికి అందాలని ఒక 200 కిలోల తలంబ్రాలు ముత్యాలు తెప్పిస్తాం. ఊరందరికీ పంచుతారా? ఊరందరికి వచ్చిన వాళ్ళందరికీ అందుతాయి. గుడికి ఎవరు వచ్చినా వాళ్ళకి ముత్యాలు ఒక్కొక్కరికి 5-10 మహేష్ సిద్ధాంత్ గారు ఇస్తారు ఇక్కడ. అది ఒక ఆనవాయితీ ఉందన్నమాట అట్లా. అయితే నెల రోజుల పాటు ఈ ఆభరణాలతో అమ్మవారు స్వామివారు దర్శనమిస్తారు కదా, మరి టైమింగ్స్ ఏమైనా ఉంటాయా భక్తులు వచ్చి దర్శించుకోవడానికి? జనరల్గా ప్రాధాన్యత ఏముంటుంది అంటే ఈరోజు ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరమైనా ఈరోజు ఆయన ఆయన రాముల వారి పుట్టినరోజు, ఆయన కళ్యాణం ఇదే. కాబట్టి ఈరోజు సీతారామ కళ్యాణం రోజు కాబట్టి ఈరోజు ప్రత్యేకత, ఒక సెంటిమెంట్, ఒక నమ్మకం, ఒక విశ్వాసము. ఈరోజు అందరం మొక్కాలి, దేవుని రోజు మొక్కుతాం, అది వేరు. ఈరోజు ప్రత్యేకంగా మొక్కాలి అనేది
ప్రత్యేకమైన రోజు కాబట్టి, సీతారాముల కళ్యాణం రోజు కాబట్టి ఈరోజు అందరం ముక్కాలి, తృప్తి చెందాలి అని భక్తులందరూ వస్తుంటారు. అందరం వస్తుంటాం, అదే కదా. కాబట్టి అందుకే ఈరోజు అన్ని ఏర్పాట్లు బాగుండాలి, మంచిగా చేసుకోవాలి. దేవునికి మా దేవుని మీద ఏదైతే మేము తలంబ్రాలు ముత్యాలు పోస్తామో అవన్నీ కూడా 5-10 అందరి భక్తులకు అందుతాయి. ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న వారి కుటుంబాలే ఇప్పటికీ కళ్యాణోత్సవాన్ని జరిపిస్తున్నాయి అన్నారు కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా పీటల మీద కూర్చొని రాముల వారి కళ్యాణం జరిపించాలని? జనరల్గా వాళ్ళు కూడా నన్ను చేయమంటారు, ఇంత పెద్ద ఖర్చు నువ్వే పెడుతున్నావు కదా, మాకు ఇబ్బందిగా ఉన్నది, ఇంత పెద్ద ఖర్చు పెట్టి చేస్తావు, మాకు ఇబ్బంది అనిపిస్తుందని మేడం రాధాకృష్ణ అని వాళ్ళ దంపతులు అంటారు. వాళ్ళ అమ్మ కూడా ఉంది ఇప్పటికీ, పెద్ద మనిషి ఉండదు, మంచిగా యాక్టివ్ ఉంటుంది. వాళ్ళు అంటుంటారు, కానీ మేము వద్దని చెప్తాం, వద్దనే చెప్పినాం. ఆనవైతే గుడి కట్టినాం, వాళ్ళ తాతలు ముత్తాతలు కట్టిర్రు, వాళ్ళ తాతలు కట్టిన గుడి, వాళ్ళ ఇదంతా జాగా కూడా వాళ్ళదే, ఈ స్థలం ఏరియా అంతా వాళ్ళదే. కాబట్టి అది అందుకే వతందారే ఉంటాడు ఎప్పుడైనా. నిజమే సార్. మనం వాళ్ళ కూర్చున్నా ఏదో మనము విఐపి అని కూర్చోవడమే కానీ వతందారు రాదు కదా. కూర్చుంటే వతందారు ఎట్లా వస్తుంది? వంశంలో నుంచి వచ్చింది వాళ్ళకు ఉంటుంది, కానీ నేను వాళ్ళ వంశంది వచ్చి నాకు రాదు కదా. మేము అందుకే అదే సిస్టాన్ని నేనని కాదు, మా గల్లీలో అందరు గల్లీ పెద్దలము అందరం కూడా అదే పాటిస్తాం. ఇప్పటికీ 80-90 సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు మా దగ్గర. సత్య సార్ అని, నారాయణ సార్ అని, మిఠాయి వీరన్ అని, ఇక్కడ బసవేశ్వర్ సార్ అని, ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు. అందరు కూడా ఇక్కడనే ఉంటారు, సేవలనే ఉంటారు. ఇక చాలామంది వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడే సేవ చేస్తారు గుడికి. ఆ వతందారు అట్లే ఉంటుంది, ఇక వాళ్ళే చూస్తారు అనమాట. వాళ్ళు వైశ్యులు, కుటుంబాలు కూర్చుంటారు కళ్యాణంలో. వాళ్ళే వాళ్ళ ఇంట్లో వస్తారు, వాళ్ళ అన్నదమ్ములు వస్తారు. ఎన్ని జంటలు? ఒకరే జంట, ఒకటే జంట. వాళ్ళ మునిమన్మడు వాళ్ళ మన్మడు ఆయనే కూర్చుంటాడు, రాధాకృష్ణ అని ఆయనే కూర్చుంటాడు. వాళ్ళ అమ్మ కూడా వస్తుంది, వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు, కానీ వాళ్ళే కూర్చుంటారు, ఇద్దరే కూర్చుంటారు. మేము పక్కకు అట్లా కూర్చుంటాం అనమాట. కళ్యాణం వాళ్ళే చేస్తారు. 9 రోజుల పాటు ఏర్పాట్లు వేడుకలన్నీ ఘనంగా చేస్తారు. నవరాత్రి ఉగాది నుంచి ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మహేష్ సిద్ధాంతి గారు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు. యజ్ఞం కూడా జరిగిపోయింది, పూర్ణాది కూడా అయిపోయింది. కాబట్టి ఇది అంత మహేష్ సిద్ధాంతి గారు చేస్తారు. ఈ గుడి పంతులు కూడా ఉన్నారు, ఈ గుడికి పంతులు ఉన్నారు. చాలామంది చనిపోయారు గుడి పంతులు కూడా. వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడళ్ళు చేస్తున్నారు అనమాట. మీరు ఒక ప్రజా నాయకుడు, పిలిస్తే పలికే దైవం లాగా మనిషి రూపంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా వెళ్ళిపోయి చేస్తూ ఉంటారు కదా. రాజకీయాలు వేరు, ప్రజాసేవ వేరు సార్. ఒక్కోసారి అధికారంలో ఉంటామో, ఒక్కోసారి అధికారంలో ఉండం. మరి ఇప్పుడు అలాంటప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుందా, ఎందుకు నాకు ఇంత చేసినా కానీ జనం నన్ను మర్చిపోయారు అనే ఫీలింగ్ ఎప్పుడైనా? జనరల్గా ఏముంటుందంటే, నేను పర్సనల్గా ఎప్పుడు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పనులు జరగాలంటాను. అధికారం ఉంటే ఎవరైనా చేస్తారు, అధికారం లేచినప్పుడే లెక్క. జగ్గారెడ్డికి ఎప్పుడు కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా జగ్గారెడ్డి నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ పనులు కావాల్సిందే అయితే. ముఖ్యంగా ఈ శ్రీరామ నవమి వేడుకలనే కాదు, మన పండుగలన్నీ కూడా మీరు ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు. ఎందుకు మీకు అంటే మన పండుగలన్నా, హిందూ ధర్మం అన్నా ఇంత ప్రేమ, ఇంత ఇష్టం? నేను దాదాపు ఒక 45 ఏళ్ళ నుంచి, మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అందరిని షాక్కి పోయేటోడిని. నేను షాక్కి పోయేటోడిని. కొంత విశ్వ హిందూ పరిషత్తులో ఆర్గనైజేషన్లో కూడా తిరిగేవాడిని. మాకు ఆ రోజులలో మేమంతా ప్రతి పండుగల్లో, ఇప్పుడు దసరా ఫెస్టివల్ ఉంది, మిఠాయి వీరన్న, కారం వీరన్న అని ఉంటారు. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అంటే ఆ ఏర్పాట్లలో మేము అందరము సున్నమేసుడు కానీ, ఇట్లా తాళ్ళు అందించడం, కట్టలు అందించడు, ఇట్లా వాళ్ళ చేదోడు వాదిగా ఉండేటోళ్ళము. రాను కార్యక్రమంలో నేను పెద్దోడిని అయిపోయినా,
ఆ కాలక్రమంలో కొంత రాజకీయంగా ఎదిగిన అవన్నీ ఇక నేను అంటే ఇప్పుడు అంటే ఆ రోజులలో నేను అట్లా పోయేటోళ్ళం ఇక దాని తర్వాత క్రమంగా నేను నాకు ఓన్ అయిపోయినాయి ఇక ఆ ఆర్ఎస్ఎస్ శాఖ విశ్వ శాఖ అది కట్ అయిపోయింది ఇక అక్కడ అంటే 6 గంటల వాళ్ళు కూడా పెద్ద మనుషులు అయిపోయారు వాళ్ళు కూడా ఇక ఇప్పుడు ఏజ్ కాదు వాళ్ళకి ఇక కానీ వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయారు అంతా క్రమంగా ఇక జగ్గారెడ్డిగా కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఇక నేనే చేస్తున్నాను ఇక ఒకప్పుడు 25 ఏళ్ళ కిందటనేమో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ పండుగలలో ఇన్వాల్వ్మెంట్ అవుతుంటే 25 ఏళ్ళ నుంచి జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈరోజు ఈ పండుగలకి ఇన్వాల్వ్ అవుతుంది అట్లా అన్నీ నేను దగ్గర నుండి చూస్తాను అట్లా సంతోషకరమైన విషయం ఏంటంటే సార్ ఈ పండుగలు శుభకార్యాలు వచ్చినప్పుడు ఎవరికి ఏ పార్టీ గుర్తురాదు అందరం ఒకటే అనిపిస్తుంటుంది జనరల్గా ఏంటంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా చేస్తాను నేను కాంగ్రెస్తోనైనా కాంగ్రెస్ రంగు రుద్దా ఏది పండుగలకు నేను దాన్ని క్లెయిమ్ కూడా చేయాలి జగ్గారెడ్డిగానే చేస్తాం అది రాజకీయానికి క్లెయిమ్ చేయదు రాజకీయం చేయ ఓట్లన్నీ లింకు చేయ ఏది కూడా ఉండదు ఏర్పాటు చేయడం తృప్తి చెందడం ఆనందం చెందడం అట్లా సేవ చేయడం అంతే సార్ నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది ఇప్పుడు ఇది మీ సొంతూరు ఒక రకంగా మీది సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో మీరు జన్మించారు కానీ మీ రాజకీయ ప్రస్థానం మీ ఎదుగుదల అంతా కూడా సంగారెడ్డి నుంచి ఉంది కానీ మీకు ఇక్కడ ఒక్క సొంత ఇల్లు కూడా లేదు మీరు అద్దె ఇంట్లో ఉన్నారు హైదరాబాద్లో కూడా అద్దె ఇల్లే అయినా సరే ఈరోజు ప్రజల కోసం మీరు ఇంత ఖర్చు పెట్టడం భగవంతుడి కోసం అంత ఖర్చు పెట్టడం నన్నైతే ఆశ్చర్యానికి గురి చేసింది సార్ మీకు ఎప్పుడు అనిపించలేదా ఒకటి మనం ఏంటంటే మన అదృష్టం ఏంటంటే ఇలాంటి పండుగలు మనకు ఉండడం అదృష్టం దేవుళ్ళు కానీ మన పూర్వీకులు కానీ మన పూర్వం కానీ సాంప్రదాయాలతో కూడుకున్న పండుగలు పద్ధతి గల పండుగలు మనిషిని బతికించే పండుగలు తృప్తి చెందించే పండుగలు సంతోషంగా ఫ్యామిలీస్తో చేసుకునే పండుగలు ఇవన్నీ మనుషులకు ఒక అంటే ఇదొకరోజు చూడండి ఈరోజు సీతారామ కళ్యాణం డబ్బు లేనోనికి డబ్బుల్లోని కూడా సమస్యలు ఉంటాయి ఈ ఒక్కరోజు సీతారామ కళ్యాణం ఉంది ఈరోజు అయితే అన్ని మర్చిపోతారు కదా డబ్బు ఉండి టెన్షన్లు ఉన్నాడు డబ్బు లేకుండా టెన్షన్లు ఉన్నాడు రాజకీయాలు ఉండి లేనోడు టెన్షన్లు ఉన్నాడు కూడా ఈరోజు సీతారామ కళ్యాణం ఈరోజు రిలాక్స్ అవుతాడు కదా అంటే సీతారామ కళ్యాణం అంటే ఇది మనకు ఒక వరం ఇది అంతే సీతారామ కళ్యాణం రోజు అనేది మనకు ఒక వరం అనుకోవాలి అట్లా కాబట్టి ఏదున్నా మనం దేవుడు చేసుడు కాదు దేవుడు మనకు కలిగించిన దాన్ని మనం పంచాలి అంతే దేవుడికి మనం ఏం చేస్తాము దేవుడు మనకి ఇస్తాడు ఇప్పిస్తాడు మనం చేసుకుంటూ పోవాలంతే కాబట్టి ఏదున్నా నేను అది అనుకోకుండా ఇవన్నీ నాకు నేను కూడా ఈ పండుగల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాను కాబట్టి ఈ పండుగలకు నేను వతన్ అయిపోయినా అట్లా ఇక అది లింక్ అయిపోయింది నాకు సిస్టమ్ అది ఏ పండుగ వచ్చినా ఇక ఖర్చుతో కూడుకున్న పని కానీ నా ఇంట్రెస్ట్ తోటి చేస్తా అట్లా సార్ ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని నాణానికి ఒకవైపే చూశాను సార్ ఈరోజు ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత అసలైన తూర్పు జగ్గారెడ్డి గారు అంటే ఏంటో నేను తెలుసుకున్నాను ముఖ్యంగా మీరు ఇక్కడ చేస్తున్న ప్రజా సేవ కావచ్చు ఈ పండుగలు హిందూ ధర్మ పరిరక్షణకి మీరు శ్రమిస్తున్న తీరు అయితే అద్భుతం సార్ అధికారంలో ఉన్నప్పుడు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా అలాగే మనం ఈ టైంలోనే మనం అంతా సెట్ అయిపోవాలి మన భావి తరాలకి కూడా వెనక వెయ్యాలి అని చాలామంది రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు మీరేంటి సార్ ఉన్నదంతా ఖర్చు పెట్టి ప్రజల కోసం ఇంత చేస్తున్నారు అట్లా రాసుకొని పుట్టిన అంతే కదా మనం ఏదో అనుకొని చేసేది కాదు వద్దులు అట్లా మా అమ్మ నాయన అట్లా పుట్టుక ఇచ్చారు ఇట్లా బతుకొని పుట్టుకొచ్చింది మంచి పుట్టుకనే కదా బ్రహ్మాండమైన పుట్టుక కదా ఇప్పుడు నేను సంపాదిస్తా రియల్ ఎస్టేట్ మీద పండుగలకు ఖర్చు పెడతా అడిగినోనికి ఇస్తా అదో నాకు తృప్తి అదొకటి అదొక ఆనందం అదో తృప్తి అట్లా జన్మట్లు ఇచ్చారు నాకు అది మంచి జన్మని ఇచ్చారు కదా కదండి సార్
అంతే కదా. ఆ, మనం ఎక్కడో దాచిపెట్టడం కంటే ఇలా ఖర్చు పెట్టడం బెస్ట్ కదా. అవును సార్. అందుకోసం అది అంతే కదా అట్లా. దానికి మనం విధానాన్ని ఏముండదు, పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు నాకు, బయట ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు మొదటి నుంచి. నేను ఇంత ఖర్చు పెట్టినా నాకు పెద్ద బిల్డింగ్ పెద్ద కరోడ్ పెద్ద పని కాదు, ఉమ్, నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అవన్నీ. అందుకే ఏం కొనమన్నమాట. ఇక ఖర్చు అంతా దీనికే పెడుతుంటాం, కార్యక్రమాలకు, పండుగలకు, ఉమ్. పబ్బాలకి కార్యక్రమం బాగా చేస్తాం. దాన్ని ఎంజాయ్, వాళ్ళు ఎంజాయ్ అయితే నేను కూడా ఎంజాయ్ చేసుకుంటాను. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఇదే ఈ రోజుల్లో ఎవరిలో చూసినా కనిపిస్తోంది. అలాంటిది మీరు ఎవరి నుంచి ఏది ఆశించకుండా నా దగ్గర ఉన్నదే నలుగురికి పంచుతా అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. సరే, మీరంటే మీ వ్యక్తిత్వం అలాంటిది, మరి మీ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఏమంటారు? వాళ్ళు కూడా అంతేగా. ఉమ్, నా భార్య కూడా, ఎందుకంటే దాదాపు చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర పెరిగినాం కదా, ఉహుం, నా భావాలు తెలిసి ఉంది కాబట్టి ఆమె ఇవన్నీ ఏమి ఉండవు. ఉమ్, కూతురు కొడుకు కూడా అట్లే ఉండాలి, సేమ్ సేమ్. నా ఆలోచన ఎట్లుంటే వాళ్ళ ఆలోచన కూడా అంతే, ఏం తేడా లేదు వాళ్ళ దాంట్లో. అట్లా ఆ ఇబ్బంది ఫ్యామిలీ నుంచి మాకు ఉండదు కాదు. అది వాళ్ళు ఏం ఆశించారు కూడా, వాళ్ళు ఇక వాళ్ళ క్లారిటీ ఉంది, పిల్లల క్లారిటీ ఉంది. వాళ్ళు కష్టపడి బతికే నాలెడ్జ్లో వాళ్ళు ఉన్నారులే, అదే మంచిది కూడా. ఉమ్, మనం కొంత చేయాలి కానీ మొత్తం మనం చేయొద్దు. మనం ఏదో కొంత, అది అంటే చల్లనీళ్ళకు వేడి నీళ్ళు, వేడి నీళ్ళకి చల్లనీళ్ళు అంటే చేయాలి కానీ, ఉమ్. కాబట్టి కొంత పాలసీ ఉంటుంది నాకు అంత. మీ అర్ధాంగి కూడా మీకు తగినట్టుగానే ఉన్నారు సార్. పిల్లలు కూడా భలే సింపుల్ గా ఉన్నారు. అవును, నిర్మల కూడా అంతే. అవును, ఇక అంతే, లైఫ్ ఇక అంతే కదా. అంతే సార్. హ్యాపీగా ఉన్నాం. సింపుల్ లైఫ్ అయినా మంచి లైఫ్ కదా, బాగుంది చాలా హ్యాపీగా ఉంటాం. సార్. ఇప్పుడు మనం మన హిందుత్వం గురించి మాట్లాడుకోవాలి. మన ధర్మం వైపు నుంచి చాలా మంది ఇతర మతాల వైపు ఆకర్షితులు అవుతున్నారు. సనాతన ధర్మం, హిందుత్వ పరిరక్షణకు మీలాంటి వాళ్ళు ఇంకొందరు నడుం బిగించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మన మతాన్ని మనం కాపాడుకోవాలి. నేనేమంటున్నంటే, నేనేమి వేదాలు చదవలేదు, పుస్తకాలు చదవలేదు, నాకు తెలీదు. నా ఆలోచన ఏమంటానంటే, ధర్మము అంటే మతం వేరు, ధర్మం వేరు. ధర్మం అంటే నాకున్న నా జ్ఞానానికి తోచింది చెప్తున్నా, నా మైండ్కి తోచింది చెప్తున్నా. నేనేమనుకుంటానంటే, ధర్మము అంటే ఎవరు కష్టంలో దేవుడు ఏం కోరుకుంటాడు? దేవుని కూడా దేవుని పాలసీ ఏంది? ఎవరికి కష్టం వస్తే వాడిని ఆదుకోవాలి. భగవంతుడు అదే కదా చేసేది. ఎవడన్నా దేవుణ్ణి మొక్కుతారు, మొక్కినప్పుడు ఏమని మొక్కుతాము? మాకు ఇబ్బందులు ఉన్నాయి భగవంతుడా, మమ్మల్ని కాపాడని మొక్కుతాం. దేవుడు వెనుకొన ముందు మనల్ని సాటిస్ఫాక్షన్ చేస్తాడు. ధర్మం అంటే అదే అని నేను అనుకుంటా. మతము ఒకరిని కాపాడదు, ధర్మమే. దేవుడు ధర్మం అంటే దేవుడు అంటేనే ధర్మం. దేవుడు అంటే మతం కాదు. అది ఎవడన్నా అంటే కూడా తప్పే. నువ్వు అడుగుతున్నావు అంటే చెప్తున్నా, దేవుడు అంటే మతం కాదు, దేవుడు అంటే ధర్మం. ధర్మం అంటే ఒకరిని సాయం చేయడం. అది నాకు వచ్చిన నా ఆలోచన చెప్తున్నాను. విన్నానా? ఇవన్నీ ఏదేదో మాట్లాడుతుంది, సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మాలు అంటుంటారు, టీవీలలో వింటున్నా. మనం ఎంతమందికి మనం వాళ్ళకి సాయం చేసి, దేవుడు అదే కదా చెప్పేది. ఇతరులని ఇబ్బంది పెట్టవద్దు, ఇతరుల సొమ్ము మనం గుంజుకోవద్దు, ఎవరైనా కష్టం ఉంటే మనకి సాయం చేయి, అదే భగవంతుడు చెప్తాడు. అదే ధర్మం. స్పీచ్లు ఇచ్చేది ధర్మం కాదు. స్పీచ్లు ఇచ్చేది అది అవసరం, వాళ్ళకి అవసరం. అది గెలుపోటముల్ని మీరు ఎలా చూస్తారు? మీరు నమ్మే సిద్ధాంతం ఏంటి మీ జీవితంలో? గెలుపోవటంలో అవసరం మనిషికి. గెలుపు ఒక్కోసారి మనల్ని అనేక విషయాలు తెలియనియ్యాయి, ఓటమి అనేక విషయాలు తెలియనిస్తాయి. నేను ఒకసారి గెలిచినప్పుడు అన్ని విషయాలు తెలుసు అనుకున్నా, ఓడిపోయినప్పుడు తెలిసింది చాలా తెలియని చెప్పి. నేను ఓడిపోయాక తెలిసింది, అరే నాయన చాలా తెలియదు మనకి. ఇంకా అందుకే గెలుపు ఓటములు ఉండే అవసరం. ఒక గెలుపుకి ఒకరికి ఉపయోగపడుతుంది,
ఓటమి మళ్ళీ తెలుసుకొని గెలుపు తర్వాత మళ్ళీ ఇంకా చేయగలుగుతాం. ఇట్లా అనుభవాలు చెప్తాయి ఓటమి. గెలుపు ఏమో ఒకరికి సాయం చేయమని చెప్తుంది, ఓటమి అనుభవాన్ని చెప్తుంది అంట. కాబట్టి ఈ రెండు నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. చాలా నేను ఓడిపోయిన తర్వాత కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నా. అసలు నాకు అన్ని తెలుసు అనుకున్నా కానీ ఓడిపోయినాక తెలిసినాయి నాకు కూడా. అట్లా కమ్మేస్తుంది గెలుపు. మనిషిని కొంత అహం వచ్చేస్తుంది, మనిషికి వస్తుంది, నేను అనేది ఒకటి వస్తుంది. అది నేను కూడా ఒకసారి నేను అనేది కూడా నాకు కూడా ఓడిపోయినాక అనిపించింది, ఆహా గెలిచినప్పుడు వస్తారా, గెలిచినప్పుడు నేను అని నాకు కూడా వచ్చింది అని నాకు కూడా అనిపించింది. అది నా వ్యక్తిగతం, నేను మిగతా గురించి చెప్తలేను. మనం మిగతా గురించి మనం ఎట్లా మాట్లాడగలుగుతాం అట్లా. శ్రీరామనవమి వేడుకల్ని ఇంత కన్నుల పండుగగా ఇంత మందికి చేరువ చేస్తున్నారు. ఆ శ్రీరాముడితో మీ అనుబంధం ఏంటి? ఆయన ఎప్పుడైనా కల్లోకి వస్తాడా? ఎందుకంటే ఇంత తిరుగుతున్నారు ఇక్కడిక్కడే. నేనేమంటున్నా అంటే అంత భక్తుని కాదు నేను. దేవుడు నా కళ్ళకు వచ్చి చెప్పేంత భక్తుని అయితే కాదు. దేవుడు ఎవరికి కనబడాడు. దేవుడు అంటే మనకు నమ్మకం. దేవుడు అంటేనే మనకు దేవుడు ఉన్నాడంటే మనం బతుకుతాము. అసలు దేవుడు లేదంటే మనిషి ఆడ బతుకుతాడు చెప్పు. ఎవరిని చెప్పుకోవాలి సమస్యలు వస్తే? దేవునికే కదా చెప్పుకునేది. నేనైనా నువ్వైనా ఎవరైనా రాజులైనా మహారాజులైనా దేవుడు అనేవాడు మనకు ఒక శక్తి, బలం. దేవుడు అంటే భగవంతుడు అనేది ఒక బలం మనకు. కాబట్టి నేను మరీ మీరు అడిగారు కదా అని దేవుడు నా కళ్ళకు వచ్చి చెప్పిండని చెప్పండి. నేను అంత అవసరం లేదు నాకు. కానీ నేను ఈ రామ్నగర్ రామ్ మందిర్ ఈడ ఈ సీతారాం 45 ఏళ్ళ కిందట ఇక్కడ కళ్యాణం జరుగుతుంటే మేము మామిడి ఆకులు కట్టేటోళ్ళం ఈడ. అంటే మాకంటే పెద్ద మనుషులు ఉంటే మేము పిల్లలం అప్పుడు మామిడి ఆకులు కట్టేటోని నడుస్తాం. మాకు పెద్దలు చెప్పారే మామిడి ఆకులు కట్టరా, ఆడ జమకాల లేరా, ఆడ టేబుల్ లేరా అనేటోళ్ళు. మేము మా పని చేసేటోళ్ళం ఈడ రామాలయంలో. రాను సమయం డిసైడ్ చేసింది. సమయం అంటే దేవుడే డిసైడ్ చేసినాను. నేను కౌన్సిలర్ అయినా ఈ బస్తీనే, ఈ నివాసం ఇక్కడ. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డిగా నేనంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నా. రాష్ట్ర రాజకీయాల్లో ఎంత రాష్ట్ర రాజకీయాల స్థానం సంపాదించుకున్నా ఈ యొక్క ఆనందాన్ని, ఈ ప్రశాంతాన్ని మేము మర్చిపోతలేము. ఇది కాపాడుకుంటున్నాం మేము ఇక్కడ. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచే మేము మొదలైనాం. ఈ గుడి నుంచే కదా, ఈ రామ్నగర్ రామ్ మందిర్ నుంచే నా ప్రయాణం రాష్ట్రం దాకా. అంతే దేవుడు అది అట్లా కల్పించుండు, నడిచినాయి, కలిసి వచ్చినాయి. అంత బాగుంది సార్. ఈరోజు నేను జగ్గారెడ్డిలోని మరొక కోణాన్ని చూశాను. మిమ్మల్ని కలవడం, ఇలాగా హిందూ ధర్మానికి, ఆలయాలు, పండుగలు, శుభకార్యాలకి సంబంధించిన అనేక విషయాలను మీ ద్వారా తెలుసుకోవడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.